మా పెరట్లో పూసిన తామర పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా. సో చూడ్డానికైతే తామర పూలాగే ఉన్నాయి కదా, అందరూ చూడంగానే అలానే అనుకుంటారు. బట్ ఇవైతే తామర పూలు కాదు. బట్ నాకు అయితే పేరైతే తెలియదు. ఈ చెట్లో కాసాయి అనమాట. ఇలా ఉంటుంది చెట్టు. సో మొగ్గలైతే ఇలా ఉంటాయి. పువ్వు చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందంటే ఇచ్చినప్పుడు చాలా బాగుంటుంది, చాలా పెద్దదిగా వస్తుంది అనమాట. లైక్ తామర పువ్వులాగే ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ఊరికి తీసుకెళ్ళడానికి కోసుకున్నాను ఈ పువ్వులన్నీ. వాటర్లో వేస్తే మళ్ళీ విడుగుతాయనేసి. సో వెళ్ళిన తర్వాత వాటర్లో వేసాను. ఎంత అందంగా వచ్చిందంటే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ పువ్వులో చూస్తున్నారు కదా, వైట్ అండ్ పింక్ లాగా కనిపిస్తుంది కదా. మార్నింగ్ ఇది విడిగినప్పుడైతే వైట్ కలర్లో ఉంటుంది, ఈవినింగ్ అంతా ఇలా పింక్ కలర్లోకి మారిపోతుంది అనమాట, కలర్ చేంజ్ అయిపోతుంది. సో విడుచుకున్నప్పుడైతే ఇలా వైట్ కలర్లో ఉంటుంది. అండ్ తర్వాత కొంచెం సేపటికంటే ఒక ఆఫ్టర్నూన్ పైన వచ్చి కలర్ అంతా పింక్లోకి వస్తుంది అనమాట. ఇదన్నమాట ఈ ప్రత్యేకత.